వర్షం ఎంజాయ్ చేస్తూ మనకి గుర్తొచ్చేది వేడి పకోడీ రుచి. వేడి నూనెలో అలా డ్రాప్ చేసి బంగారు వర్ణంలో క్రిస్పీగా ఈ ఆనియన్ చికెన్ పకోడీని ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి తిన్నాక ఆగగల మాది అద్భుతమైన రుచితో ఉన్న ఈ ఆనియన్ చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పావు కిలో చికెన్లోకి ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకొని బాండిలో 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న ఈ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ముక్కల్ని ఫస్ట్ యాడ్ చేసుకొని ఒక బాండిలోకి 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కారంని, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు దంచి ఇలా వేసుకొని మొత్తం ఉల్లిపాయలు చికెన్కి ఆ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకొని నీరు వదిలేదాకా అలా కలుపుకొని తర్వాత కొంచెం నీరు పోసుకొని కొద్దిగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా వేడి నూనెలో పకోడీలా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీగా వచ్చేంత వరకు మనం వేయించుకొని తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే ఎక్సెస్ నూనె అంతా పీల్చేసుకుంటుంది. ఒక 4 పచ్చిమిరకాయలు అలాగే కరివేపాకు కూడా వేసి పక్కన పెట్టుకుంటే అంతే అండి. ఎంతో సింపుల్గా ఈ క్రిస్పీ ఆనియన్ చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. దాని మీద ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చాట్ మసాలా వేసి ఇలా కలిపి ఇంకా వేడిగా ఆనియన్ క్రిస్పీ చికెన్ పకోడీని సర్వ్ చేసేయడమే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.